ఒక సామాన్యుడు గెలిస్తే ఎంత కుళ్ళుబొత్తనాలు, ఎంత కుట్రలు, ఎంత జీర్ణించుకోలేకపోతున్నారంటే సెలబ్రిటీలు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారో వాళ్ళు ఒకసారి తెలుసుకుంటే బాగుంటుంది. వాళ్ళు ఊరికినే సెలబ్రిటీలు అయ్యారా? వాళ్ళు ఎక్కడి నుండి వెళ్ళారు? వాళ్ళు బిగ్ బాస్ షోలకు వెళ్ళలేదా? వెళ్ళినోళ్ళే ఇంత కుళ్ళు వెళ్ళబుచ్చుతున్నారు. శివజ్యోతి కానీ మొన్న పోయింది తిరుపతిలో పెద్ద వివాదం చేసింది మహాతల్లి. ఇంకా కొంతమంది జబర్దస్త్ షో ఇమాన్యుయల్ని అన్ఫేర్గా ఎలిమినేషన్ చేశారు. ఇమాన్యుయల్ న్యాయంగా అయితే విన్నర్ కావాల్సింది, కానీ కళ్యాణ్ అసలు విన్నర్కి అర్హుడే కాదు. విన్నర్ని ఫిక్స్ చేశారు ముందే, అలాగే విన్నర్ని చేశారు. ఏంది కాంట్రవర్సీలు అంటే పొద్దాక మీ సెలబ్రిటీస్ గెలిస్తే మేమందరం ఓట్లేసి సామాన్య ప్రజలను మిమ్మల్ని సెలబ్రిటీస్ అని నెత్తిన పెట్టుకొని మీరు చేసే వీడియోలు చూసి మీరు చేసే రీల్స్, పిచ్చి రీల్స్, నీవు ఇంట్లో అన్ని డెకరేషన్లు అవి ఇవి చేసి మీరు అందరు పోస్టులు చేస్తే మేము చూసి లైకులు కొడితే మీరు డబ్బులు సంపాదించుకుంటారు, మీరు సెలబ్రిటీలు అయిపోతారు. మీరు బాగా సంపాదించుకొని సెలబ్రిటీల హోదాలో హై లెవెల్లో ఉండొచ్చు. ఒక సామాన్యుడు బిగ్ బాస్కు పోయి గెలిస్తే ఇంత ఓరవలేని తనం ఎందుకు? కాదమ్మా, మీరు బిగ్ బాస్లకు పోతే ఓట్లేసింది సామాన్య ప్రజలు కాదా? మీకు మీరే ఓట్లు వేసుకొని అన్ని వారాలు ఉన్నారా బిగ్ బాస్ హౌస్లో? అంటే బిగ్ బాస్ విన్నర్ అవ్వడం అంటే ఏంటి? నీకు నచ్చకపోతేనో లేకపోతే నలుగురు ఐదుగురికి నచ్చకపోతేనో విన్నర్ అవ్వరమ్మా. విన్నర్ కాకుండా బోరు. అంతమంది జనాలు అంత కోట్ల మందికి నచ్చి వాళ్ళందరికీ ఓట్లు వేస్తేనే గెలుస్తారు. అందరు నలుగురు ఐదుగురికి నచ్చంగానే విన్నర్ అయిపోతారా ఏంది? నీకు నచ్చలేదని విన్నర్ కాకుండా పోతారా? నువ్వు ఇప్పుడు ప్రతిదీ ఇంట్లో గిన్నెలు తోమేది, బాత్రూమ్లు కడిగేది అన్నీ తీసి వీడియోలు పెడతంటే మేము చూసి పిచ్చోళ్ళు లెక్క లైకులు కొడితే నీకు అలా ఇన్స్టాగ్రామ్లో షోలకు పోయి షోలు చేస్తే ఇవన్నీ రీల్స్ పెడతంటే చూసి లైకులు కొడతంటే మీకు డబ్బులు వస్తున్నాయి. మేము కాదా సామాన్య ప్రజలు కాదా మిమ్మల్ని మీకు లైకులు కొట్టి మిమ్మల్ని అందరం ఎక్కిచ్చేది? అంటే నువ్వు ఆ లెవెల్కి పోయేసరికి ఇప్పుడు నువ్వు ఒక సెలబ్రిటీ అయిపోయేసరికి నువ్వు కక్కుతున్నావు ఆ విషయం. నీ కంటెస్టెంట్ ఎట్లా ఫెయిల్ అయిండు, ఎందుకు ఇదైంది అనేది చెప్పుకో. అవతల వాళ్ళు అర్హులు కాదని చెప్పడానికి నువ్వు ఒకదాని ఓటేస్తే అర్హుడు అయిండా? ఆయన అర్హుడు కాలేదా? లేకపోతే అర్హుడు అయిండా? కోట్ల మంది ప్రజలు ఓట్లు వేస్తే అర్హుడయిండు. నువ్వు నీకు ఒక్కదానికి నచ్చలేదు, మీ ఇద్దరికి ముగ్గురికి నచ్చలేదని ఆ అబ్బాయి అర్హుడు కాకుండా పోయిండా? అంటే మీ సెలబ్రిటీస్ ఎవరు గెలిచినా కూడా మీరు అర్హులు. సామాన్యుడు ఎవడని పోయి గెలిస్తే అర్హులు కాదు. ఎందుకు ఇంత కుళ్ళుబోత్తనం, ఇంత కాంట్రవర్సీలు, ఇంతగానం పోస్టులు పెడుతున్నారు? మీ కంటెస్టెంట్కి ఏదన్నా అన్యాయం జరిగితే మాట్లాడుకోండి. అవతలోడు అర్హుడు కాదనడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? నువ్వు ఓటేస్తే గెలిచిండా అబ్బాయి? లేకపోతే నీకు నచ్చలేదని అందరికి నచ్చకుండా ఉండాలని రూల్ ఏమన్నా? ఇది అండి, అందరు సెలబ్రిటీస్ కాదు, అందరిని అనట్లేదు. కొంతమంది సెలబ్రిటీస్లు ఇలా పోస్టులు పెట్టి నిన్నటి నుండి ఆగమాగం చేస్తున్నారు సోషల్ మీడియాలో. దాని గురించి నా అభిప్రాయం చెప్పదలుచుకొని చెప్పాను. 22 మంది వెళ్ళారు కదా, 22 మందిలో బిగ్ బాస్ హౌస్లో 22 మందికి ఎవరికి ఎన్ని వారాలకి ఎంత వచ్చిందో తెలుసుకుందాం. ఇక బిగ్ బాస్ అయిపోయింది కదా, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. బిగ్ బాస్ అయిపోయింది, ఇంకా ఏ కాంట్రవర్సీలు వద్దు మనకి. ఇక రెమ్యునరేషన్ తెలుసుకునే ముందు విన్నర్గా కళ్యాణ్కి ఎంత వచ్చింది, డెమాన్కి ఎంత వచ్చింది, ఇవన్నీ తెలుసుకునే ముందు వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. ఇక ఫస్ట్ వీక్లో 22 మంది వచ్చారు కదా, ఫస్ట్ వీక్లో సృష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. ఆమె కొంచెం సెలబ్రిటీయే కాబట్టి ఆమెకి రెమ్యునరేషన్ ఎక్కువే, రోజుకి 30,000 ఆమెకి. ఒక్క వారమే ఉంది కాబట్టి 2,10,000 దాకా వచ్చిందనమాట ఆమెకి. ఇక నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయింది మనీష్కి వారానికి 1,00,000 రూపాయలు. ఆయన ఎన్ని వారాలు ఉన్నాడు? 2 వీక్స్ ఉన్నాడు కాబట్టి 2 lakhs. అలాగే నెక్స్ట్ ప్రియాకి వారానికి 1,00,000 రూపాయలు, ఆమెకు కూడా 3 వారాలకి 3 లక్షలు. ఇక హరీష్ తర్వాత ఆయన 4 వారాలు ఉన్నాడు, 4 లక్షలు. తర్వాత 5వ వారంలో ఫ్లోరా ఎలిమినేట్ అయ్యారు కదా, ఆమెకి రోజుకి 35,000, 5 వారాలకు కలిపి 12 లక్షలు. ఇక వైల్డ్ కార్డ్స్తో ఎలిమినేట్ అయిన శ్రీజాకి అయితే వారానికి 1,00,000 రూపాయలు, ఆమె 5 వారాలు ఉంది కాబట్టి 5 లక్షలు అనమాట. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయింది మన ఆయేషాకి ఆమెకి రోజుకు 30,000, ఆమెకి 2 లక్షల చిల్లర ఏమో వచ్చినట్టున్నాయి. 2 వారాలు ఏమో ఉన్నది, 2 లక్షల 4 లక్షల చిల్లర వచ్చినాయి. తర్వాత రమ్యకి 20,000 ఆమెకి.
ఆమె 2 వారాల్లో ఏమో ఉంది. ఆయేషా తర్వాత రమ్య కదా ఎలిమినేట్ అయింది. ఆమెకి రోజుకి 20,000 14 రోజులకనమాట 2,80,000 చిల్లర వచ్చినాయి. ఆ తర్వాత మాధురి గారు ఆమెకి రోజుకి 25,000. ఆమె 3 వారాలు అంటే ఆమెకి ఒక 5 లక్షల చిల్లర వచ్చినాయి. ఆమె ఏదో అనాథాశ్రమాలకో ఎవరికో క్యాన్సర్ పేషెంట్కో ఇచ్చేసినట్టున్నారు ఆ పైసలు. ఆమె ముందే చెప్పింది నాకు వచ్చిన పైసలు నేను డొనేట్ చేస్తా అని. ఆ తర్వాత రాము చాలా భారీ పేమెంటే తనకి 15 లక్షల చిల్లర వచ్చినాయి. రోజుకి 25,000 15 లక్షల చిల్లర వచ్చినాయి ఎలిమినేట్ అయ్యే టైంకి. ఇక తర్వాత సాయి శ్రీనివాస్ ఈ అబ్బాయికి ఒక 7 లక్షల చిల్లర వచ్చినాయి. ఈయనకి రోజుకు 30,000 అనమాట. తర్వాత నిఖిల్ ఈయనకు కూడా భారీ మొత్తమే వచ్చింది. ఈయన 5 వారాల దాకా ఉన్నాడు. ఈయనకి 13 లక్షల చిల్లర వచ్చినాయి రోజుకు 30,000. గౌరవ్ ఈయనకు కూడా రోజు 30,000 13 లక్షల చిల్లర ఈయనకు కూడా. తర్వాత దివ్య ఈమె 10 వారాలు ఉంది. 3వ వారంలో వచ్చింది కదా. 10 వారాలు ఉంటే 10 లక్షలు వచ్చినాయి ఆ అమ్మాయికి కూడా. కామనర్స్కి 1 lakh లెక్క ఇచ్చినట్టు ఉన్నారు. ఇక ఆ తర్వాత ఎలిమినేట్ అయింది ఎవరు? దివ్య తర్వాత ఎలిమినేట్ అయింది రీతు. ఈమెకి రోజుకి వారానికి 1,75,000 అంటే 23 లక్షలు వచ్చినాయి ఈ అమ్మాయికి. ఆ తర్వాత మన ఎలిమినేట్ అయింది మన సుమన్ శెట్టి గారు. ఈయనకైతే 35 లక్షల చిల్లర వచ్చినాయి. 35 లక్షల చిల్లర 13 వారాలకి. బర్నీ గారికి కూడా భారీ పేమెంటే. ఈయనకి 40 లక్షలు వచ్చినాయి మన 14 వారాలకు కలిపి. ఆ తర్వాత రీతు సుమన్ శెట్టి గారు బర్నీ. ఇక 5th ప్లేస్లో ఎలిమినేట్ అయిన సంజన గారికి 37 లక్షల చిల్లర వచ్చినాయి. ఆ తర్వాత 4th ప్లేస్లో ఇమాన్యుయల్కి 26 లక్షల చిల్లర వచ్చాయి అన్నమాట. వాళ్ళకి పర్ డే 25,000 ఎంతో ఉన్నాయి అన్నమాట. ఇక తర్వాత 3rd ప్లేస్లో డెమాన్ పవన్ తనకి ₹1,00,000 వారానికి. తర్వాత ప్రైజ్ మనీలో నుండి 15 lakhs తీసుకున్నాడు కదా. అందులో 4 లక్షల దాకా ట్యాక్సే పోతుంది. 15 వారాలకు 15 లక్షలు, ఈ యొక్క 11 లక్షలు, మొత్తం 26 లక్షలు డెమాన్ పవన్కి వచ్చినట్టు అనమాట. ఆ తర్వాత తనూజ ఈమెకి 105 రోజులకు కలిపి 32 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ తర్వాత కళ్యాణిగా విన్నర్ కళ్యాణికి కూడా రోజు ₹1,00,000 అంట. ₹1,00,000 అంటే 15 వారాలకి 15 లక్షలు. ఆ తర్వాత ప్రైజ్ మనీ 35 లక్షలు, అందులో 10 లక్షలు కటింగ్ పోతాయి అంట ట్యాక్స్కి. 5 లక్షలేమో రూఫ్ వాళ్ళు ఇచ్చారు కదా, అవి ఒక 5 లక్షలు. కారు మరి 10 నుండి 20 లక్షల వరకు ఉంటుందట కారు. మరి ఏ లెవెల్లో ఇస్తారో మనకైతే అది క్లారిటీగా ఐడియా లేదు. అది ఒకవేళ 20 లక్షల్లో ఇచ్చారనుకోండి, మొత్తం కలిపి ఆ అబ్బాయికి 62 లక్షలు ముట్టినట్టు అయింది. ఇక అది అందరికీ కలిపి పేమెంట్లు ఇలా వచ్చినాయి అనమాట. ఇక బిగ్ బాస్ అయిపోయింది కదా అని మనకు కంటెంట్ ఏం రాదు అనుకోకండి. మన ఛానల్లో ఏదో ఒక కంటెంట్, హెల్త్ టిప్స్ కానీ అవన్నీ నేను కంటెంట్ చేస్తూనే ఉంటా, వీడియోస్ పెడుతూనే ఉంటా. ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేసి చూడండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.